నమస్కారం మిత్రులారా. ఈ వీడియోను మీరు యాదృచ్ఛికంగా ఓపెన్ చేయలేదు. మన శరీరంలో ఉన్న ఒక అత్యంత లోతైన శక్తి కేంద్రం ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మీరు ఈ ప్రపంచంలోకి రాకముందు మీరు ఎలా ఉన్నారు? మీకు కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, శ్వాస కూడా లేదు. కానీ మీరున్నారు. మీ ఉనికి ఉంది. మీ శరీరం తయారవుతోంది. మీ గుండె కొట్టుకుంటోంది. ఒక చీకటి ప్రపంచంలో నీటిలో తేలుతూ 9 నెలల పాటు ఎవ్వరికీ తెలియకుండా ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతోంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జీవన సరఫరా మార్గమేది? ఆ ఒక్క ద్వారం పేరు నాభి. పుట్టగానే డాక్టర్ బొడ్డుతాడు కట్ చేస్తాడు. కానీ ఆ బంధం కట్టవుతుంది, ఆ కేంద్రం కాదు. మన ఆధునిక ప్రపంచం దాన్ని ఒక సాధారణ మచ్చలా చూస్తుంది. కానీ భారతీయ యోగశాస్త్రం దాన్ని శరీరంలోని ప్రాణకేంద్రంగా చూస్తుంది. ఆయుర్వేదం దాన్ని శక్తి నిలయం అంటుంది. మన పురాణాలు దాన్ని సృష్టిమూలమని చెబుతాయి. ఇంత చిన్న బిందువులో అంత పెద్ద రహస్యం ఎలా దాగి ఉంది? మీ ఆరోగ్యం ఎందుకు అలా ఉంది? మీ ధైర్యం ఎందుకు తగ్గుతోంది? మీ శక్తి ఎందుకు తగ్గిపోతోంది? మీ మనసు ఎందుకు ఎప్పుడూ అలసిపోయినట్టు ఉంది? వీటన్నింటికీ ఒకే ఒక మూలముంది. అది మీ శరీర కేంద్రం. అదే నాభి. మన సంస్కృతిలో విష్ణువుని పద్మనాభుడు అని ఎందుకు పిలిచారు? భాగవత పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువు నాభి నుండి ఉద్భవించాడు. దీనిని ఒక కథగా చూస్తే మనకు ఏమీ అర్థం కాదు. దీనిని ఒక సంకేతంగా చూస్తే ఒక గొప్ప తత్వం తెలుస్తుంది. సృష్టి ఎప్పుడూ ఒక కేంద్ర బిందువు నుండే మొదలవుతుంది. ఆ కేంద్రం నుండే విస్తరణ జరుగుతుంది. ఋగ్వేదంలో విరాట్ పురుషుని వర్ణనలో ఒక వాక్యం వస్తుంది, నాభి నుండే అంతరిక్షం పుట్టింది అని. ఇక్కడ ఋషులు చెప్పాలనుకున్న విషయమేంటంటే, విశ్వానికి ఒక కేంద్రమున్నట్టే మన శరీరానికి కూడా ఒక కేంద్రముంది. యథా పిండే తథా బ్రహ్మాండే. మీ శరీరం ఒక చిన్న విశ్వం. ఈ విశ్వానికి మధ్య బిందువు మీ నాభి. అందుకే ప్రాచీన కాలంలో దేవాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు నాభిస్థానం దగ్గర ప్రత్యేక యంత్రాలు, రత్నాలు ఉంచేవారు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అక్కడే స్థిరపడుతుంది అని వాళ్లకి తెలుసు. ఇప్పుడు శాస్త్రీయంగా చూద్దాం. తల్లి గర్భంలో పిండం తయారయ్యే సమయంలో మొట్టమొదట ఏర్పడే నిర్మాణం మెదడు కాదు, గుండె కాదు. మొట్టమొదట ఏర్పడేది పోషక సరఫరా కేంద్రం. అదే తరువాత నాభిగా మారే ప్రాంతం. అక్కడి నుండే ఆహారం, ఆక్సిజన్, శక్తి పిండానికి చేరుతుంది. అక్కడి నుండే అవయవాలు రూపుదిద్దుకుంటాయి. సుశ్రుత సంహితలో ఒక స్పష్టమైన వాక్యముంది, శరీరంలోని సిరలు, ధమనులు అన్నీ నాభి నుండే వ్యాప్తి చెందుతాయి అని. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 72,000 నాడులున్నాయి. ఈ నాడులన్నిటికీ ప్రధాన సంగమస్థానం నాభి. అంటే మన శరీరంలో ఉన్న ఎనర్జీ నెట్వర్క్కు ఇది కేంద్ర బిందువు. ఇది కేవలం ఒక అవయవం కాదు, ఇది ఒక నియంత్రణా కేంద్రం. మరణానంతరం కూడా శరీరం మొత్తం చల్లబడినప్పటికీ నాభి ప్రాంతం కొంత సమయం వరకు వెచ్చగా ఉండటాన్ని చాలామంది గమనించి ఉంటారు. ఎందుకంటే ప్రాణం చివరిగా విడిచిపెట్టే స్థానం అదే. యోగశాస్త్రం మన శరీరాన్ని కేవలం మాంసపు నిర్మాణంగా చూడలేదు, శక్తి ప్రవాహ వ్యవస్థగా చూసింది. నాభి వెనక భాగంలో మణిపూరక చక్రం ఉంటుంది అని చెబుతారు. ఇది అగ్నితత్వానికి చెందినది. ఈ కేంద్రం బలంగా ఉంటే మనిషిలో జీర్ణశక్తి బలంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, నిర్ణయశక్తి ఉంటుంది, నాయకత్వ లక్షణాలుంటాయి. ఇది బలహీనపడితే మనిషి లోపల ఒక రకమైన భయం మొదలవుతుంది. చిన్న విషయానికే కంగారు పడతాడు, ఎప్పుడూ అలసిపోయినట్టుంటుంది, తినాలనిపించదు లేదా తిన్నది జీర్ణం కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మనకు తీవ్రమైన టెన్షన్ వచ్చినప్పుడు ఆ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? మొదట పొట్టలోనే. పరీక్ష రిజల్ట్స్ చూసే ముందు, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు, ఏదైనా పెద్ద భయమున్నప్పుడు కడుపులో ఏదో పిప్పినట్టవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నాభి దగ్గర ఉన్న నర్వస్ సిస్టమ్ని సైన్స్ 2వ మెదడు అని పిలుస్తుంది. ఇక్కడ కోట్ల సంఖ్యలో న్యూరాన్లున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మన సంతోషానికి కారణమయ్యే సెరటోనిన్ అనే రసాయనం ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. అందుకే కొన్నిసార్లు మనమంటాం, నాకు అలా అనిపిస్తోంది అని. దాన్ని గట్ ఫీలింగ్ అంటాం. అది నిజానికి మన నాభి ప్రాంతం నుండి వచ్చే సంకేతం.
ఇంత ముఖ్యమైన కేంద్రం కాబట్టి ఇది కొంచెం కూడా కదిలితే శరీరం మొత్తం గందరగోళమవుతుంది. దీనినే ఆయుర్వేదంలో నాభిచలనం అంటారు. బరువులు మోయడం, అకస్మాత్తుగా తిరగడం, తీవ్ర ఒత్తిడి వంటి కారణాల వల్ల నాభి తన సహజ స్థానం నుండి కొద్దిగా జరగవచ్చు. అలా జరిగినప్పుడు జీర్ణ సమస్యలు, గ్యాస్, విరేచనాలు, అసిడిటీ, అలసట, నడుము నొప్పి మొదలవుతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ కేంద్రాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా బలపరచాలి? మన ఋషులు దీనికి చాలా సరళమైన కానీ ప్రభావవంతమైన పద్ధతులు చెప్పారు. మొదటిది నాభి అభ్యంగం, అంటే నాభిలో నూనె వేయడం. రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొద్దిగా నూనె వేసి మెల్లగా చుట్టూ మసాజ్ చేయడం. ఇది నాడులకి పోషణ ఇస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, శరీరాన్ని లోపలి నుంచి ప్రశాంతం చేస్తుంది. రెండవది అగ్నిసారక్రియ. ఇది నాభి ప్రాంతంలో ఉన్న జఠరాగ్నిని మేల్కొలిపే ప్రక్రియ, కానీ ఇది సరిగ్గా నేర్చుకుని మాత్రమే చెయ్యాలి. మూడవది కొన్ని ప్రత్యేక యోగాసనాలు. నౌకాసనం, పవనముక్తాసనం, సేతుబంధాసనం వంటి ఆసనాలు నాభి ప్రాంతానికి రక్త ప్రసరణ పెంచి దాన్ని మళ్లీ సెంటర్లో స్థిరపరుస్తాయి. నాలుగవది ఆహార నియమం. చాలామంది తెలియకుండానే తమ జీర్ణాగ్నిని చల్లారుస్తున్నారు, ఎక్కువగా చల్లటి నీరు, చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల. మన సంప్రదాయం ఎప్పుడూ గోరువెచ్చని నీటిని ప్రోత్సహించడంలో ఒక లోతైన కారణముంది. చివరిగా ఒక విషయం, మనిషి జీవితమంతా బయట వెతుకుతూనే ఉంటాడు, శక్తి కోసం, ఆరోగ్యం కోసం, శాంతి కోసం. కానీ మన సంప్రదాయం చెప్పేది ఒకటే, నీకు కావాల్సిన శక్తి బయట లేదు, నీ లోపలే ఉంది. కస్తూరి మృగం కథలాగనే మనిషి కూడా తనలో ఉన్న శక్తిని మరిచిపోయి బయట తిరుగుతున్నాడు. నీ శరీరానికి మధ్యలో ఉన్న ఈ కేంద్రాన్ని నీవు గౌరవించిన రోజు నీ జీవితం క్రమేపీ సరిదిద్దుకోవడం మొదలవుతుంది. మీ నాభి కేవలం శరీర భాగం కాదు, అది మీ జీవనశక్తి యొక్క మూలం. ఈ రోజు నుంచి దానిపై అవగాహన పెట్టుకోండి, దాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ వీడియోలో చెప్పిన నాభి ఆయిలింగ్ పద్ధతిని కనీసం 21 రోజులు పాటించి చూడండి. మీ శరీరంలో వచ్చే మార్పును మీరు స్వయంగా గమనిస్తారు. మీకు ఈ టాపిక్ మీద ఇంకా లోతైన వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. కళ్ళ వెనుక ఉన్న రహస్యాలు, త్రాటక సాధన వంటి అంశాలపై వీడియో కావాలంటే కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ జ్ఞానం ప్రతి ఇంటికి చేరాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాను.